నేను ఇక్కడ 3177 బాధితురాలనండి. మేము బాటప్ అంతా హైదరాబాద్, కానీ మమ్మల్ని 317 జీవో అనే చీకటి జీవోతో మమ్మల్ని నాగర్ కర్నూలుకి ట్రాన్స్ఫర్ చేశారు. అసలు జీవో అనేది ఇట్లా అర్ధరాత్రులు పాస్ చేయడం అయితే మా కని విని ఎరగని చరిత్రలో మాది మాత్రమే జరిగింది. అసలు ఈ జీవోతో మేము ఎంత చెల్లాచెదురైపోయామంటే ఫ్యామిలీ అంతా ఒక చోట, మేము ఒక చోట, మేము 200 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేయడం అండి. అసలు మేము వైద్య వృత్తిలో ఉన్నాము, కానీ మేము మాత్రమే పేషెంట్స్ లాగా ఉంటున్నాం. మేము ఎలా వర్క్ చేస్తున్నామంటే ఫిజికల్గా వర్క్ చేస్తున్నాం, మెంటల్లీ మేము మొత్తం పేషెంట్స్ లాగానే. అసలు ఇక్కడికి వెళ్ళినాక మాకు ఎన్ని మెంటల్ టెన్షన్స్. అసలు ఒక తల్లి ఎంత ఇంట్లో ముఖ్యమో కానీ ఈ గవర్నమెంట్కి అయితే తెలియట్లేదండి. స్థానికత అనేది మా జన్మ హక్కు, కానీ మాకు ఎక్కడ ఉందండి హక్కు? అసలు మేము బాటప్ అంతా బోనఫైడ్ ఎందుకు చూస్తున్నారు? అసలు ఇవన్నీ ఎందుకు చూస్తున్నారు? ఏదైనా చూస్తున్నారా? ఏదైనా యూజ్ ఉందా? అసలు మమ్మల్ని ఇచ్చినట్టు ఇచ్చారు, ఉద్యోగం ఇచ్చినట్టు ఇచ్చారు. 10 ఇయర్స్ తర్వాత మాకు వచ్చిందండి అసలు గవర్నమెంట్ జాబ్. అది కూడా 3 ఇయర్స్ వెరిఫికేషన్ చేసి అన్నీ చేసి ఇచ్చినాక మాకు ఏమాత్రం న్యాయం చేయలేదు. ఒక 6 మంత్స్ మా స్థానికతలో వర్క్ చేయించి అర్ధరాత్రులు మమ్మల్ని పంపించేశారు. ఈ అర్ధరాత్రి పంపించారు. ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వం మాట ఇచ్చింది తప్పింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా మాట నిలబెట్టుకుంటుందనేసి మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నామండి. కానీ ఆ మీటింగ్ ఈ మీటింగ్ అని మమ్మల్ని మభ్యపెడుతున్నారే తప్ప ఏ న్యాయం జరగట్లేదు. అసలు గవర్నమెంట్ తలుచుకుంటే ఎంతసేపు అండి? మేము ఏమైనా ప్రమోషన్స్ అడుగుతున్నామా? శాలరీస్ హైక్ అడుగుతున్నామా? ఇంకేమైనా అడుగుతున్నామా? మా స్థానికత మాకు ఇవ్వండి. మేము ఏది జస్టిస్ చేయలేకపోతున్నాము. ఇటు వృత్తిపరంగా కానీ, ఇంట్లో పిల్లలకి కానీ, భర్తకి కానీ అసలు ఎక్కడ మేము జస్టిస్ చేయలేకపోతున్నాము. ఒక ఉమెన్ 200 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేయడం అయితే మామూలు విషయం అయితే కాదు కదండి. మా స్థానికత చూడమని మేము 1 ఇయర్గా ఈ అక్టోబర్ 2 నుంచి మాకు మాట ఇచ్చారు. ఆ 1 ఇయర్ నుండి మేము వెయిట్ చేస్తున్నాం. జూన్ 2 అన్నారు, ఆగస్టు 15 అన్నారు, మళ్ళీ అది అన్నారు, అది ఇది అన్నారు, లాస్ట్కి బతుకమ్మ అంటున్నారు. ఇంకెప్పుడు అండి? అసలు జరుగుతుందా? ఏదైనా మాట ఇచ్చింది నిలబెట్టుకోవడానికి ఇన్ని ఉంటాయా అండి? మాకు మాత్రం న్యాయం కావాలి. వీ వాంట్ జస్టిస్. మేము 317 బాధితులమండి. మేము నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చినాము. మా నేటివ్ డిస్టిక్ వచ్చేసి రంగారెడ్డి. జూనియర్ల మన నెపంతో సీనియారిటీకి అధిక ప్రాధాన్యత ఇచ్చి మమ్మల్ని మా సొంత జిల్లా విడిచిపెట్టి వెనుకబడిన జిల్లాలో కేటాయించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మేము మా సొంత ఊరు నుంచి రోజు అప్ అండ్ డౌన్ చేయలేక మా తల్లిదండ్రులకు దూరం అయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నాము. గత ప్రభుత్వం ఈ 317 జీవోని తీసుకొచ్చింది. అయితే అప్పుడు పిసిసి చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాకు మాట ఇచ్చారు. 317 బాధితులందరికీ మేము న్యాయం చేస్తామని మాట ఇచ్చారు గత అక్టోబర్ 2, 2023 రోజు. అదే మేము గుర్తు చేయడానికి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సార్ మాట ఇచ్చినట్టు ప్రకారం మాకు మా 317 బాధితులందరికీ న్యాయం చేసి తన మాట నిలబెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మేము ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి వచ్చినాం సార్. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణ ఏర్పడేదే స్థానికత ప్రకారం. అట్లాంటిది జిల్లాలను 33 మన రాష్ట్రాన్ని 33 జిల్లాలు చేసి కేసీఆర్ ప్రభుత్వం 317 జీవో తెచ్చి అందరినీ ఇబ్బందుల పాలు చేసింది. ఇక్కడ 317 జీవో ద్వారా ఇక్కడ ఏమైందంటే జూనియర్లంతా వివిధ జిల్లాలకు నెట్టివేయబడ్డారు. అంటే మా స్థానికత మేము చదివింది ఒక కాడ, ఉద్యోగం చేసేది ఒక కాడ. రోజు మినిమం లేడీ టీచర్లు కూడా దాదాపు ఒక 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఏంటంటే కొన్ని 30 మంది ఆత్మహత్య కూడా చనిపోవడం జరిగింది. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి జీవోను రద్దు చేయాలని మేము కోర్టు ద్వారా కూడా విన్నవించుకున్నాం. 370 ఆర్టికల్ 3 అంటే రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కూడా స్థానికంగా ఉన్న వాళ్ళను స్థానిక జిల్లాలో పంపాలి. కానీ అట్లాంటివి చేయకుండా ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ ప్రభుత్వం మమ్మల్ని జిల్లాలు కేటాయించింది. మెయిన్గా ఏంటంటే అసలు తెలంగాణ ఏర్పడేదే స్థానికత మీద. అలాంటిది ఎవరి స్థానికత వాళ్ళకు ఆధారంగా చేస్తే ఇబ్బంది ఉండకపోవు. ఎందుకంటే పుట్టిందో కాడ, ఉద్యోగం చేసేదో ఒక కాడ చాలా పిల్లలకు కూడా ఇబ్బంది ఉన్నది. గత మహిళా ఉపాధ్యాయులు అయితే చాలా 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి పాపం వాళ్ళ అత్తమామలో కాడ, తల్లిదండ్రులు కాడ, భర్త కాడ, పిల్లలు కాడ ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. రేవంత్ రెడ్డి అన్న మాకు 48 గంటల సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అన్నకు గుర్తు చేయడం కోసం మేము ఇక్కడ గాంధీ జయంతి పురస్కరించుకొని ఇక్కడికి రావడం జరిగింది గాంధీ భవన్కు. కానీ ఏమాత్రం ఈ జీవోను రద్దు చేయాలని మేము మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటాను సార్. ఎందుకంటే ఇంత అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఇన్ని 100 కిలోమీటర్లు ప్రయాణించి ఏ ఉపాధ్యాయుడైనా కానీ తన పాఠశాలకు న్యాయం చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంత కిలోమీటర్ల జర్నీ చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరి స్థానికత ఆధారంగా వారి యొక్క స్టడీ సర్టిఫికేట్ల ప్రకారం కానీ, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కానీ వాళ్ళ స్థానికతకు పంపిస్తే అందరూ హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటారు. దీనివల్ల ప్రభుత్వం మీద ఎటువంటి భారం పడదు సార్. ఎందుకంటే జస్ట్ స్థానికత ప్రకారం మమ్మల్ని కేటాయించి 317 జీవోను రద్దు చేయవలసిందిగా మీ యొక్క అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. జై తెలంగాణ, జై హింద్. ఈరోజు 317 జీవో గురించి గాంధీ భవన్కు
మంచిర్యాల జిల్లా చెన్నూరు నుండి రావడం జరిగింది. మాది నిర్మల్ జిల్లా నిర్మల్ తాలూకా బైంసా నుండి నేను చెన్నూరుకు సుదూర ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్ అయినా నేను 317లో. ఇప్పుడు స్థానికంగా కోల్పోయి 3 సంవత్సరాలు రోజు బస్సులో కూడా సీట్లు దొరకకుండా నిలిచి స్టాండింగ్లో పోతూ వస్తూ మేము ఇబ్బందులకు గురవుతున్నాము. కావున ఇట్టి 317 జీవో ఇది ఒక దొంగ జీవోను త్వరగా రేవంత్ రెడ్డి గారు మరి అప్పుడు పీసీసీ ఉన్నప్పుడు 48 అవర్స్లోనే మేము దీన్ని 317 రద్దు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. అదే మాట మీదనే ఉండి ఈరోజు సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి గౌరవనీయులు మరి అదేవిధంగా ఈ గౌరవంగా ఉద్యోగులను గౌరవిస్తూ ఈ 317 జీవోని రద్దు చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు గాంధీ భవన్కు రావడం జరిగింది. గాంధీ జయంతి రోజు ఈ మౌనంగానే మేము నిరసన తెలుపుతున్నాం కాబట్టి ఎంత మౌనంగా ఉన్నామో అంత మరి ఈ ముఖ్యమంత్రి కూడా మా మీద స్పందించి మా మీద పిల్లలు ఒక దగ్గర భార్య ఒక దగ్గర ఇల్లు ఒక దగ్గర మేము 250 కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేస్తూ చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. ఇప్పటి వరకు ఎందరో ఉద్యోగులు మరణించడం జరిగింది. ఇక ముందు ఉద్యోగులు మరణించకుండా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ మీడియా మా గురించి చాలా కష్టపడుతుంది. ఈ మీడియాకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం.